హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నా మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న రైల్వే స్టేషన్ చూడగానే ఒక ఐకానిక్ ప్లేస్ అని మీకు అర్థమైపోద్ది. సో ప్రస్తుతం నేను ఉన్నది చెన్నై సెంట్రల్ లో అనమాట. ఈ రోజు నేను శతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కి మైసూర్ అయితే వెళ్ళబోతున్నాను. దట్టు ఏ క్లాస్ లో తెలుసా? అనుభూతి క్లాస్ లో అనమాట. కొత్తగా ఉంది కదా, నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. అనుభూతి క్లాస్ ని ఎగ్జిక్యూటివ్ అనుభూతి క్లాస్ అంటారు అనమాట. ఈఏ మనం బుకింగ్ చేసుకునేటప్పుడు ఈఏ అని ఉంటది. ఆ క్లాస్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీమియం ట్రైన్స్ కూడా చేసే మనం చాలా రోజులు అయింది కదా, పదండి ఈ రోజు అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట అది ఇలా ఉంటుంది. రిజర్వేషన్ ఆఫీస్ అది అక్కడ ఉంటుంది. ప్రస్తుతం టైం అయితే 5:26 అయితే అయ్యింది. చెన్నై స్టేషన్ లోపలికి అయితే వచ్చాం. సెంట్రల్ రైల్వే స్టేషన్ లోపలికి ఇటు సైడ్ అన్ని కూడా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అనమాట. ఏం క్రౌడ్ రా బాబు, పొద్దున్నే చూడండి చెన్నై సెంట్రల్ లో. డిస్ప్లే బోర్డు దగ్గరికి వెళ్దాం. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ చూద్దాం. ఎస్, మైసూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ డిపార్చర్ వచ్చి 6కి, ప్లాట్ఫామ్ నెంబర్ 10. నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 12007. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 10 కి అయితే వెళ్ళిపోదాం. చెన్నైలో పొద్దున్నే హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. చెమటలు కారిపోతున్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 11 లో కోవై ఎక్స్ప్రెస్ అయితే ఉంది. కోవై ఎక్స్ప్రెస్ వచ్చి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు కోయంబత్తూర్. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 కి అయితే వచ్చేసాం. ఈ షంటింగ్ లోకోమోటివ్ మన ట్రైన్ ఏది శతాబ్ది ఎక్స్ప్రెస్ ని ప్లాట్ఫామ్ నెంబర్ 10 కి తీసుకొచ్చింది. మైసూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ K1 ఇక్కడే ఉంది కోచ్. ఇదిగోండి శతాబ్ది ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మైసూరు 12007 12008. అనుభూతి క్లాస్ అని చెప్పాను కదా, K వచ్చేసి దానికి కోడ్ అన్నమాట. స్లీపర్ కి SL అలాగా, థర్డ్ AC కి 3A అలాగా అనుభూతి క్లాస్ K అని ఉంటుంది అనమాట. K1 నా కోచ్ నెంబర్. అనుభూతి క్లాస్ లో 56 సీట్లు అయితే ఉంటాయి కూర్చోడానికి. నా సీట్ నెంబర్ 19. స్లైడింగ్ డోర్ ఉంటుంది. అనుభూతి క్లాస్ లో 2:2 సీటింగ్ అయితే ఉంటుంది. మనం ఎక్కక ముందే మన సీట్ లో వచ్చేసి మ్యాగజైన్ ఒకటి, న్యూస్ పేపర్ ఒకటి పెడతారు అనమాట. ఇవాళ న్యూస్ పేపర్ ఇది అండ్ మ్యాగజైన్ వీక్లీది అనుకుంటుంది. సీటింగ్ అది చూడటానికి ఇలా ఉంటది అనమాట. చాలా ప్రీమియం గా అయితే ఉంది. లెగ్ స్పేస్ చూడండి. మన కాళ్ళు అది పెడతానికి ఇంకా స్పేస్ అది మిగిలిపోయింది అనమాట ఫుట్ రెస్ట్ పైన. అండ్ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ ఒకటి వస్తుంది. మన సామాన్లన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. 20 నిమిషాలు తక్కువ 6 అయితే అవుతుంది. కరెక్ట్ గా 6కి మన ట్రైన్ అయితే బయలుదేరు. ఏది శతాబ్ది ఎక్స్ప్రెస్. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకునేటప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఇది ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం IRCTC ట్రైన్ బుకింగ్స్, వీసాస్ కూడా చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. మనకి లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయండి వీగో యాప్ లో. గైస్, మీరు ఆల్రెడీ వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడే లైట్ అనేది వస్తుంది. గైస్, మన ట్రైన్ 6కి బయలుదేరుతుంది కదా, ఏది శతాబ్ది ఎక్స్ప్రెస్. 10 నిమిషాలు తక్కువ 6కి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరుతుంది. దట్టు మైసూర్ కి వెళ్ళేది. మైసూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి మైసూర్ శతాబ్దికి 10 నిమిషాల డిఫరెన్స్ అనమాట. ఛార్జింగ్ సాకెట్స్ అనేది అలా గుంపుగా ఇచ్చారనమాట. 4 AC 3 AC ఉంటాయి. ప్రతి సీట్ కి అయితే లేదు. యాక్చువల్ గా అనుభూతి క్లాస్ ఉంది కదా, ఇక్కడ LED స్క్రీన్ అయితే రావాలి. ఇదేదో పాత కోచ్ లో ఉంది శతాబ్దికి, అందుకే ఇవ్వలేదు LED స్క్రీన్లు. ఎగ్జాక్ట్లీ 6 అయితే అయ్యింది. మనం అయితే బయలుదేరిపోయాం. ప్రీమియం ట్రైన్స్ కదా, ఎగ్జాక్ట్లీ టైం అంటే టైం కి తీసేస్తారు. పక్కనే ఉంది కోవై ఎక్స్ప్రెస్ అన్నమాట. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్ బగ్గీ ప్యారలల్ రన్ అయితే అవుతుంది చూడండి. కానీ ప్రతి స్టేషన్ లోనూ అలాంటి బగ్గీ సర్వీసెస్ పెట్టారంటే చాలా యూజ్ అవుద్ది. బై ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ కోడ్ MAS. అదిగోండి శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంది కదా, శతాబ్ది ఎక్స్ప్రెస్ కి చైర్ కార్ కోచెస్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచెస్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ అనుభూతి క్లాస్ కోచ్ ఒకటి ఉంటుంది. ప్రీమియం ట్రైన్స్ గురించి మాట్లాడుకోవాలంటే చెన్నై మైసూర్ మధ్యలో ప్రతిరోజు 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ లు, ఒక శతాబ్ది ఎక్స్ప్రెస్ సర్వీస్ అయితే ఉంటుంది. ప్రతి లక్షవారం శతాబ్ది సర్వీస్ అయితే ఉండదు. ప్రతి బుధవారం వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీస్ అయితే ఉండదు. మన ట్రైన్ ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది, ఇలా బయటకు వస్తుంటే అట్ సైడ్ ట్రాక్ నుంచి న్యూఢిల్లీ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే చెన్నై సెంట్రల్ స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ అనుభూతి క్లాస్ ఉంది కదా, ఇందులో చైర్స్ రొటేషన్ అనేది ఉండదు. 360 లాగా ఏది విస్టడమ్ కోచ్ లాగా రొటేట్ అయితే అవ్వవు, కానీ పుష్ బ్యాక్ అది ఉంటుంది అనమాట. బేసం బ్రిడ్జ్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్.
ఇప్పుడు మీరు చూసేది చెన్నై లోకల్ ట్రైన్. లోకల్ ట్రైన్ లో ట్రావెల్ చేస్తే మజా వేరు ఉంటుంది తెలుసా. క్లైమేట్ బాగుండాలి, రెస్ట్ తక్కువ ఉండాలి. నేను ఒప్పుకోను. నా ట్రైన్ ఓవర్టేక్ చేసి పడేసింది. పెరంబూర్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ప్రస్తుతం టైం వచ్చి 6:13 అయితే అవుతుంది. గైస్, ఈ రోజు మనం కవర్ చేసేది 500 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ గా. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 500 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మన సోర్స్ స్టేషన్ వచ్చి చెన్నై సెంట్రల్ తమిళనాడులో ఉంటుంది. మైసూర్ వచ్చి కర్ణాటకలో ఉంటుంది అనమాట. మనకి వాటర్ బాటిల్ అయితే ఇస్తారు. అండ్ ఒక క్విక్ అప్డేట్ గా 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు లీటర్ వాటర్ బాటిల్స్ ఇవ్వట్లేదు. ఇందాక ఒక టైప్ ఆఫ్ లోకల్ ట్రైన్ ని చూసాం కదా, ఇది ఇంకొక టైప్ ఆఫ్ లోకల్ ట్రైన్ అనమాట. లోకల్ ట్రైన్లు కొట్టి పడేస్తున్నాయి. అదిగోండి, అవన్నీ పాత కోచ్లు అనుకుంటా, వాడని కోచ్లు అనుకుంటా, పక్కన పెట్టించారు. చెన్నై సిటీ ఇంకా దాటలేదు. మన క్రూజింగ్ స్పీడ్ అయితే చూడండి, కొట్టి పడేస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కి శతాబ్ది ఎక్స్ప్రెస్ సర్వీస్ ఒకటే కాదండి, రాజధాని లేదు, తేజస్ లేదు. ఇలాంటి ప్రీమియం క్లాస్ సర్వీస్ ట్రైన్స్ అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ లో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్లైమేట్ చూడండి, క్లౌడీగా ఉంది కానీ వర్షం అయితే పడట్లేదు. చాలా గూబులు అంటారు చూడండి, ఆ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. చాలా లోకల్ రైల్వే స్టేషన్లు అయితే మనం కొట్టిపడేస్తున్నాం. మెమో ట్రైన్స్ వర్క్ షాప్ అనుకుంటా, చాలా ట్రైన్స్ ఉన్నాయి అక్కడ. మెమో ట్రైన్లు అంటే మెమో, లోకల్ అన్ని ఆల్ క్లబ్ మిక్స్ లో ఉన్నాయి. మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది సదరన్ రైల్వేస్. ఇవన్నీ స్టిక్కర్లు వేసి మేకప్ చేశారు. ఇదిగోండి, పాత కోచ్ ఇది అనుభూతి క్లాస్ కింద కన్వర్ట్ చేశారు. ఫుడ్ పెట్టుకోవడానికి మనకి ట్రే అది ఉంటుంది అనమాట. టీ కిట్ అయితే ఇప్పుడే ఇచ్చారు. ఒక కుకీ, టీ కిట్, ఒక ఫ్రెష్ వైబ్ అది ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ అనుభూతి క్లాస్ ఉంది కదా, పుష్ బ్యాక్ అయితే సీట్స్ కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా. సెమీ స్లీపర్ అనుకోవచ్చు, దగ్గర అంత వెనక్కి వెళ్తుంది. మనం మోసపోయాం ఎగ్జిక్యూటివ్ అనుభూతి క్లాస్ కాదు ఇది. చైర్ కార్ లో పేపర్ కప్పులు ఇస్తారు కదా, ఇందులో కప్ ఇచ్చారు అనమాట, పింగాణి కప్ ఇచ్చారు టీ తాగడానికి. శతాబ్ది ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఓవర్టేక్ ఒక కార్గో ట్రైన్ ని కొట్టిపడేస్తుంది. కార్గో ట్రైన్ అనేది కార్గో అయి ఉంటుంది. అరే స్టేషన్ వచ్చింది, కార్గో అయి ఉంటుంది. అది ఏ లోకోమోటివ్ పుల్ చేస్తుందో చూద్దాం. ఆగండి, ఏ లోకోమోటివ్ అంటారు? 2 లోకోమోటివ్లు. వేడి నీళ్ళు వచ్చాయి. మన టీ కిట్ ఓపెన్ చేశాను, అందులో పాల పొడి, డికాషన్, షుగర్ ఉంది. శతాబ్ది మెనూ అయితే ఇది. మార్నింగ్ టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ టీ, లంచ్, డిన్నర్, మినీ లంచ్. ఇది అనమాట స్టోరీ. ఆర్కోణం జంక్షన్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఆర్కోణం జంక్షన్ మెయిన్ స్టేషన్ అనమాట. బై ఆర్కోణం. గైస్, ఈ రోజు టోటల్ ట్రావెల్ టైం వచ్చి మనం ఈ ట్రైన్ లో 7 గంటలు ప్రయాణిస్తాం. చెప్పడం మర్చిపోయాను, మన ట్రైన్ కి 2 స్టాప్లు ఉంటాయండి. టచ్ చేయడం మటుకు 4 రైల్వే స్టేషన్లు టచ్ చేస్తుంది. సోర్స్ స్టేషన్ డెస్టినేషన్ తీసాం అనుకోండి, 2 స్టాపులు. ఏవేంటో తెలుసా? ఒకటి తమిళనాడులో, ఇంకొకటి కర్ణాటకలో. తమిళనాడులో కాట్పాడి లాగుద్ది, కర్ణాటకలో బెంగళూరు లాగుద్ది. షోలింగర్ స్టేషన్ ఇప్పుడే దాటాం. షోలింగర్ అంటే తెలుసు కదా, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. కాన్ఫ్లెక్స్ అయితే వచ్చాయన్నమాట, కాన్ఫ్లెక్స్ తీసుకున్నాను. నేను తీసుకున్న టికెట్ లో ఫుడ్ అనేది ఇంక్లూడెడ్. నాకు ఈ ట్రైన్ టికెట్ కాస్టింగ్ ఎంత పడింది అంటే 2330 రూపాయలు అయితే పడింది అప్రాక్సిమేట్ గా. అదే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ తీసుకున్నాను అనుకోండి, 2030 రూపాయలు అప్రాక్సిమేట్ గా పడుతుంది. అనుభూతి క్లాస్ కి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ కి 300 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంది. కాట్పాడికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇది ఏ క్యాంపస్ తెలుసా మీకు? తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి నాకు. చాలా మందికి చాలా మెమరీస్ అయితే ఉంటాయి ఈ కాలేజ్ తో. మన ఫస్ట్ స్టాప్ అయినా కాట్పాడి జంక్షన్ కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ ఒఫిషియల్ స్టాప్ వచ్చి 2 minutes. కాట్పాడి వచ్చింది. మన ట్రైన్ 2 నిమిషాలు ఆగింది, బయలుదేరిపోతుంది. బై కాట్పాడి తర్వాత మనం ఇంకా కర్ణాటకకి అయితే ఎంటర్ అయిపోతాం. కాట్పాడి జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి KPD. కాట్పాడి ఏరియాలో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. సిరిపురం గోల్డెన్ టెంపుల్ ఎంటర్ చూడండి, కాట్పాడి దగ్గర నుంచి చాలా అంటే చాలా దగ్గర. మన కాన్ఫ్లెక్స్ అయితే రెడీ అయిపోయినాయి, తినేద్దాం. పాలు అది ఇచ్చారు. కాట్పాడి దాటాక ఇది పొజిషన్. సిగ్నల్ క్లియర్ లేదనుకుంటా, ట్రైన్ ఆపట్లేదు, స్పీడ్ వెళ్ళట్లేదు. ఈ క్రూజింగ్ స్పీడ్ లో అయితే క్రూజ్ అవుతున్నాం మనం. అది కాట్పాడి దాటాక టాప్ మోస్ట్ క్రూజింగ్ స్పీడ్ గా అయితే వచ్చింది. 130 ఎప్పుడు వెళ్తుందా అని వెయిటింగ్. నేను తగ్గింది
ఇప్పుడే 130 వచ్చింది. అత్తికొండి 130 km/h క్రూజింగ్ స్పీడ్. కాట్పడి దాకా కొట్టి పడేశారు. తర్వాత నుంచి ఎలాగుంది పరిస్థితి. అఫ్ కోర్స్ టాప్ క్రూజింగ్ స్పీడ్ కాట్పడి దాటాకి తగిలింది అనుకోండి. మనకి 8 గంటల 30 నిమిషాలు అయితే అవుతుంది. మన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇదిగో మన బ్రేక్ఫాస్ట్. అది సాంబార్, ఉప్మా, పొంగల్, బ్రెడ్. ఇది బ్రెడ్. మరి ఇందులో ఏముందో చూడాలి. అండ్ ఇందులో చట్నీ అనుకోండి. ఇది జామ్ కూడా ఇచ్చారు. కవర్లో గారి. అది వాళ్ళ మ్యాటరు. బ్రెడ్ బటర్ జామ్ తినేసాను. అవి 2 స్లైసెస్ అయితే ఇచ్చారు. చట్నీ, వడ, పొంగల్, సాంబార్. జోలార్పేట జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నాం. మన ట్రైన్ అయితే ఇక్కడ ఆగదు. అండ్ మన బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటే వడ చెతక్కొట్టింది, సాంబార్ చెతక్కొట్టింది, పొంగల్ అదిరింది. అసలు బ్రేక్ఫాస్ట్ ఎలా అయ్యిందో లేదో ఒక అట్టుపండు తీసుకొచ్చి చేతిలో పెట్టారు. అది మ్యాటరు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై 13/12/2017 అంట. పక్కన ఉన్న ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్కి వచ్చాను. ఈ కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల ఏప్రిల్ 2009 అంట. ఇది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ పొజిషన్. ఎలా ఉంది E1. ఇది అనుభూతి క్లాస్. రెండిట్లకి డిఫరెన్స్ చూసారా? వెల్కమ్ టు కర్ణాటక. తమిళనాడు నుంచి మనం కర్ణాటక అయితే వచ్చేసాం. కర్ణాటక వచ్చాం కదా. కర్ణాటక వచ్చాక వైట్ ఫీల్డ్ స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. ఇది వైట్ ఫీల్డ్ స్టేషన్. కేఆర్పురం స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. కృష్ణరాజపురం. మ్యాటర్ ఏంటంటే గివెన్ టైం కన్నా ముందు వెళ్ళిపోతున్నాం. అందుకంత స్లోగా కొడుతుంది బండి. పక్కన ట్రైన్ ఉంది SMVT బెంగళూరు బీదర్ అంట. బెంగళూరు క్యాంట్ స్టేషన్ అయితే దాటేస్తున్నాం మనం. టైం అవ్వలేదని చెప్పి నాంచుకుంటూ తీసుకెళ్తున్నారు. అసలు మనమైతే వచ్చేసాం బెంగళూరు స్టేషన్కి. అఫీషియల్గా ఇది మనకి 2వ స్టాప్ అనమాట. తమిళనాడులో స్టాప్ కాట్పడి, సెకండ్ స్టాప్ వచ్చి కర్ణాటకలో బెంగళూరు. ఇదిగోండి ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. కాట్పడిలో ఓన్లీ 2 minutes, ఇక్కడ మటుకు 5 నిమిషాలు. కేఎస్ఆర్ బెంగళూరు. చాలా క్రౌడ్ అయితే ఇక్కడైతే దిగిపోతుంది. బెంగళూరులో దిగిపోయాక మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారు మళ్ళీ. ప్లాట్ఫామ్ నెంబర్ 7 కేఎస్ఆర్ బెంగళూరు. చెన్నైలో బయలుదేరాక బెంగళూరు దాకా 360 కిలోమీటర్లు మనం ఈ ట్రైన్లో ప్రయాణించాం. ఇంకొక 140 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణించాలన్నమాట మన డెస్టినేషన్కి చేరుకోవాలంటే. 10 గంటల 40 నిమిషాలకు రావాలి. 10 గంటల 45 నిమిషాలకు అయితే బయలుదేరాలి. గివెన్ టైం కన్నా ఒక 2 minutes ఎక్కువ అయితే ఆపారు ఇక్కడ. అది బెంగళూరు నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. బెంగళూరు స్టేషన్ కోడ్ SBC. ఇటు సైడ్ బిల్డింగ్ మరీ పాత బిల్డింగ్లో ఉంది. ఇటు సైడ్ మొత్తం ఖాళీ అయిపోయింది బెంగళూరులో. ఒక 8-9 మంది ఉంటాం అంతే. సీరియస్లీ ఇంకొక విషయం చెప్పనా, ఈ కోచ్లో వాష్రూమ్స్ అనేవి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా కూడా బెంగళూరు సిటీనే. దాడుతూ ఉన్నాం. క్రూజింగ్ స్పీడ్ అయితే ఇదే. ఓ టర్నింగ్ కొడుతుంది చూడండి ట్రైన్. బెంగళూరు దాటాక మనకి లంచ్ అయితే సర్వ్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ లంచ్ అయితే కాదు, ఫ్లేవర్డ్ రైస్ లంచ్ అనమాట. ఇది మినీ లంచ్ అంటారు దీన్ని. వెజ్ బిర్యానీ, రైతా, నెక్స్ట్ వచ్చేసి మనకి కర్డ్ ఇచ్చారు. స్వీట్ అనుకుంటే ఇది లోపల. ఇది స్వీట్ ఇది బిర్యానీ మంచి కలర్ఫుల్గా ఉంది. రైతా కూడా బాగానే ఉంది. వెజ్ బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ లాగానే ఉంది. భలే ఉందిలే కారంగా. లంచ్ అది అయిపోయింది అండ్ అలాగే మా ట్రైన్ కూడా అయిపోయింది. ఎందుకు ఆపారో తెలియదు మరి. బెంగళూరు దాటికి ఇది క్రూజింగ్ స్పీడ్. తక్కువ ఏం కాదనుకోండి, కానీ మనం టాప్ నాచ్ అంతా చూసాక ఇలా వెళ్తుంటే బండి ఏదోలా ఉంది. అంటే టాప్ నాచ్ అంటే
మరి 130 km/h క్రూజింగ్ స్పీడ్ని చూసాం. తర్వాత ఈ స్పీడు బాగానే వెళ్తున్నట్టే. స్టిల్ ట్రాక్ కెపాసిటీ కూడా చూసుకోవాలి కదా గైస్. మనం ఇప్పుడు మద్దూరు అనే స్టేషన్ని దాటుతున్నాం. బెంగళూరు టు మైసూరుకు మధ్యలో వస్తుంది అనమాట మద్దూరు అనేది. ఇక్కడ వడ చాలా ఫేమస్, మద్దూరు వడ అంటారు. మద్దూరు వడ అంటారు. ఒక ట్రైన్ని ఓవర్టేక్ చేసి పడేస్తుంది. ఏ ట్రైన్ అంటే మెమో ట్రైన్ ఇది. శ్రీరంగపట్నం మైసూరుకు ముందు వస్తుంది అనమాట. శ్రీరంగపట్నం వచ్చేసాం మనం మైసూర్కి. చాలా దగ్గరలో ఉన్నాం. నాకు తెలిసి ఇంకొక 5-10 నిమిషాలు అయితే మైసూర్ స్టేషన్కి చేరిపోతాం. 12 గంటల 40 నిమిషాలు అయితే అవుతుంది, ఇంకా అవ్వలేదు. బెంగళూరు దాకా బండి బాగానే వచ్చింది, కానీ బెంగళూరు నుంచి మైసూరే అట్ట వచ్చినట్టు ఉంది. నచ్చలే. బెంగళూరు దాకా ఏం కొట్టుడు అబ్బా అసలే. బా అవుటర్లో ఉంది మన బండి. అవుటర్ నుంచి మైసూర్ స్టేషన్కి అయితే వెళ్ళిపోద్ది. అటు సైడ్ అంతా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. అదంతా కోచ్ మెయింటెనెన్స్ సెంటరే. అవి చూడండి ఎన్ని ట్రైన్లు ఉన్నాయి అటు సైడ్. కోచ్ మెయింటెనెన్స్. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ట్రాక్ ఎలిజిబిలిటీ లేదనుకుంటా బెంగళూరు నుంచి మైసూరు దాకా, అందుకే ఫాస్ట్ అది కొట్టలేదు. వెల్కమ్ టు మైసూరు జంక్షన్. మైసూర్ జంక్షన్ కోడ్ MYS. అటు సైడ్ ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైను అబ్బా? ఇక్కడ కన్నడలో రాసింది, ఇంగ్లీష్లో కూడా లేదు. మైసూర్ బసవా ఎక్స్ప్రెస్ అనుకుంటుంది. ఎస్, బసవా ఎక్స్ప్రెస్ మనం చూసింది. మళ్ళీ ఈ ట్రైన్ వచ్చేసి 2ంటికి బయలుదేరిపోద్ది అనమాట చెన్నై సెంట్రల్కి. చెన్నై సెంట్రల్ వెళ్ళేటప్పటికి రాత్రి 9:30 అయితే అవుద్ది. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి మైసూర్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. మొత్తానికి అయితే మనం మైసూర్ అయితే వచ్చాం. ఆన్ టైం అయితే తీసుకొచ్చింది. జర్నీ అంతా చాలా బాగుంది గైస్. ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాయి. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మైసూరు.